ప్రైజ్ ది లార్డ్. ఈ నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనములు. గత రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి ఈ ఉదయకాలంన మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. దేవునికి వందనములు. ఈ దినము మరి మనము తిరిగి ఉదయకాలము దేవుని వాక్యమును ధ్యానించడానికి దేవుడు ఎంతో గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చేరవచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము 118వ కీర్తన 1వ వచనము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ గొప్ప కృపావతను బట్టి దేవునికి వందనములు. అవును, ఆయన దయాళుడు. ఆయన ఎంత దయాళుడు అంటే మన ఏమాత్రం యోగ్యత లేకపోయినా కూడా మన కొరకు తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించినటువంటి దేవుడు. ఆయన ప్రేమను ఏమని వర్ణించగలము? ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంటే తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి కూడా ఆయన మనకు వెనక తీయలేదు కదా. మరి అంతేకాదు, ఆయన మన కొరకు సమస్తమును ఇవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన నిత్యము మన కొరకు ఆలోచిస్తూ ఉన్నాడు. తండ్రికి మనకేం కావాలో తండ్రికి తెలుసు కాబట్టి ఆయన సమస్తము మనం అడిగినా అడగకపోయినా ఆయన మనకు ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం ఆయనకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన దయాళుడు. మరి ఆయన అంతేకాదు, ఆయన ఎలాంటి దయాళుడు అంటే ఆయన మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, ఎంత దయ చూపిస్తున్నాడంటే మనము పాపులమై ఉండగా మన కొరకు ఆయన మరణించాడు. మరి పాపపు జీవితంలో ఉన్నటువంటి మనల్ని లేవనెత్తాడు. మరి పౌలు గారు అనేక మార్లు ఆయన చెప్తూ ఉన్నాడు, మనము చీకట్లో ఉన్నాము, మనము పాపంలో ఉన్నాము. మరి అలాంటి జీవితంలో నుంచి మనకు క్రొత్త జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అలా ఇవ్వడానికి ఆయనను ఈ లోకానికి పంపినవాడు మరి దేవుడు కదా. మరి దేవుడికి ఎంత ప్రేమ ఉంది. ఆయన అంటున్నాడు, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవడం అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అని ఆ విధంగా మరి పౌలు గారు చెప్తూ ఉన్నారు. నిజమే, మన యొక్క జీవితాలు ఎలాంటి జీవితాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనకి ఏమాత్రం యోగ్యత లేదు, మనం ఏమాత్రము అర్హులం కాదు. కానీ ఆయన తన ఉచితమైన కృపచేతనే మనల్ని ప్రేమించినాడు కనుకనే ఆయన మన కొరకు తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు. అది మనకందరికీ తెలుసు. అనేక మార్లు ఈ విషయాలన్నీ కూడా వింటూ ఉంటాము. అయినా కూడా మనము ఎప్పుడు కూడా దానిని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కానీ నిజంగా మనస్ఫూర్తిగా చెల్లిస్తున్నామో లేదో నాకైతే తెలియదు. మనం నిజంగా మనస్ఫూర్తిగా చెల్లించినట్లయితే మనము ధన్యులము. ఎందుకంటే మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన అవసరం ఉన్నది. మనము ఏమాత్రము అర్హులం కాదు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమంటాడంటే, మీరు ఉచితంగా రక్షణ పొందారు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. కాబట్టి మీరేం చేయాలి? దేవుడు కరుణాసంపన్నుడై ఉన్నాడు. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాకృపను ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. క్రీస్తు కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అంతేకాకుండా మనము రాబో యుగములలో కూడా ఆయన కృపామహదైశ్వర్యమును కనపరచబడడానికి క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అని చెప్తున్నారు. అంటే మనల్ని ఎంత ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాడు దేవుడు. ఆయన మనల్ని పరలోకమందు
ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని దేవునితో పాటు కూర్చోబెట్టాడంట. ఇంత అద్భుతమైనటువంటి కార్యము ఆయన శిలువ పైన చేసినటువంటి ఆ దేవాది దేవుని మనము అస్సలు పట్టించుకోము. చాలాసార్లు మనం అసలు ఏ మాత్రం కూడా లక్ష్య పెట్టని జీవితాలలో ఒకవేళ మనం ఉన్నట్లయితే మనం ఆ పద్ధతి నుంచి బయటకు వద్దాం. సరే, అయితే మనమంతా కూడా ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అన్నీ తెలుసుకొని చాలాసార్లు కృతజ్ఞతగా ఆయనకు ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. అయితే మనము ఇతరుల పట్ల ఎలా ఉన్నాం? మనమేమో రక్షణ పొందామని మనం ఎంతగానో సంతోషంగా ఈ లోకంలో జీవిస్తున్నాము. అయితే మనలో అతిశయం అయిపోతుంది ఈ మధ్యకాలంలో. కొంతమంది రక్షణ పొంది ఉన్నాము అని అనుకునే వాళ్ళంతా కూడా చాలా అతిశయపడుతూ మేము రక్షించబడ్డాము కాబట్టి ఇంకా మిగతా వాళ్ళందరూ ఆ రక్షణ పొందనేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏమాత్రం అర్హత లేదు అన్నట్లుగా మనము వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఉంటుంది. అయితే మరి దేవుడు అది కోరుకోవడం లేదు. ఎందుకంటే ఆయన కోరేది క్షమాపణనే. ఆయన ఎంతగా మనల్ని క్షమిస్తున్నాడు, ఎంతగా క్షమించాడు, అది మనల్ని జ్ఞాపకం పెట్టుకొని ఇతరుల పట్ల కూడా మనం అదే భావన కలిగి ఉండాలి. అదే ప్రేమను మనం చూపించాలి. వాళ్ళను కించపరచడం కానీ వాళ్ళను తక్కువగా చూడడం కానీ చేయకూడదు. మనం అనేక మందిని మన జీవితంలో అనేక మంది తారసపడతారు. కొంతమంది దుర్వ్యసనాలు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే అవిధేయతగా తల్లిదండ్రులకు అవిధేయతగా జీవించడం, లేకపోతే ఇష్టానుసారమైన బ్రతుకుతూ ఉండడం, అనేకమైన అడిక్షన్స్తో ఉండడం, ఇలాంటి వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటాము. అయితే వాళ్ళ పట్ల మనం ఏం చేస్తామంటే చాలాసార్లు వాళ్ళను చాలా అంటే ఏదో వాళ్ళు పనికిమాలిన వాళ్ళు అసలు జ్ఞానం లేదు వాళ్ళకి, వాళ్ళ జీవితం సరైనది కాదు, వాళ్ళు ఇలా జీవించడం వల్ల ఏం లాభం లేదు, అసలు ఇలాంటి వాళ్ళతో మనం మాట్లాడకూడదు, అసలు వీళ్ళతో మనం చేరేదేంటి అన్నట్లుగా రక్షించబడినటువంటి విశ్వాసులే వాళ్ళని పక్కన పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళతో మాట్లాడరు సరిగ్గా, వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపడరు. మన ఇంట్లో ఏదైనా ఒక మంచి పార్టీ లేకపోతే ఒక డిన్నర్ జరిగినప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేయం. ఎందుకంటే అలాంటి వాళ్ళు మన ఇంటికి వచ్చి అయ్యో వద్దులే వాళ్ళతో ఎందుకు అన్నట్లుగా మన యొక్క యాటిట్యూడ్ ఉన్నదేమో. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? మరి నీవు నేను కూడా అంతే పాపములు చేసి అంతే భయంకరమైన పాపం చేసిన వారమే. ఎవరము పర్ఫెక్ట్ కాదు కదా. అయితే ప్రభువు మనల్ని ప్రేమించాడు, మనల్ని క్షమించాడు. మరి మనం ఇతరులను ప్రేమించడానికి క్షమించడానికి మనకెందుకు బాధ? మనం అలా చేయకూడదు కదా. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక స్టోరీ, ఒక ఉపమానం చెప్పారు. ఆయన ఒక గొప్ప రాజు దగ్గర ఒక అధికారి ఉన్నాడు. అతడు రాజుగారి దగ్గర చాలా అప్పు చేశాడంట. చాలా అప్పు చేసి చెల్లించడం లేదు, తిరిగి చెల్లించడం లేదు. కాబట్టి రాజుగారు కోపపడి అతన్ని పిలిచి అడిగారు, ఎందుకు నువ్వు నా దగ్గర ఇంత అప్పు తీసుకున్నావు, అది ఇంకా చెల్లించడం లేదు అని అడిగినప్పుడు అతడు అయ్యా నాకు కొంచెం సమయం ఇవ్వు అని చాలా ప్రాధేయపడ్డాడు. నాకు ఇంట్లో సమస్యలు ఉన్నాయి, నా దగ్గర ప్రస్తుతం లేదు, నేను త్వరలోనే కట్టేస్తాను, దయచేసి నన్ను క్షమించండి, నాకు సమయం ఇవ్వండి అని అడిగినప్పుడు ఆ రాజుగారు కనికరపడి సరేలే అన్నాడు. అప్పుడు అతడు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తనకు చాలా తక్కువ అమౌంట్, అంటే ఇతనేమో ఒక 2-3 లక్షలు అనుకోండి అప్పున్నాడు రాజుగారికి, అతనేమో ఒక 200 రూపాయలు ఉన్నాడు అప్పు అంతే. మరి ఆ దాసుడు, అతను చాలా చిన్నవాడు, దాసుడు అంటే చాలా పేదవాడు కదా, అతని దగ్గర ఏముంటుంది? అతను ఒక 200 రూపాయలు ఈయన దగ్గర అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తీసుకున్నాడు, అతను ఇంకా చెల్లించలేదని. ఆ సమయంలో అతను ఇంటికి వచ్చినప్పుడు ఆ దాసుని పట్టుకొని గట్టిగా అడిగాడంట, నువ్వేంటి నాకు డబ్బులు ఇవ్వాలి కదా, ఆ 200 రూపాయలు చెల్లించలేదు అని అడిగినప్పుడు అతను చాలా బాధపడుతూ అయ్యా నా దగ్గర లేదు, దయచేసి ఇప్పటికే నన్ను క్షమించండి, కరుణించండి, నేను తొందరలోనే మీ అప్పు తీర్చేస్తాను, దయచేసి నాకు సమయం ఇవ్వండి అని అడిగాడంట.
అడిగితే అతడు అస్సలు ఒప్పుకోను, నేను ఒప్పుకోను, ఇమ్మీడియట్గా నాకు పే చేస్తావా, లేకపోతే ఇదిగో ఇప్పుడే నిన్ను చెరసాలలో వేయిస్తాను, బాగా కొరడాలతో కొట్టిస్తాను అని చెప్పి అతన్ని కొరడాలతో కొట్టించి చెరసాలలో వేసినప్పుడు మరి అతడు చాలా బాధపడ్డాడనమాట. ఆ సంగతి అక్కడ ఉన్న వాళ్ళు చూసి వెళ్ళి రాజుగారికి చెప్పారు. ఇదిగో పలానా అధికారి నీకు ఎంతో డబ్బులు, దాదాపు 2 లక్షలు అతని అప్పు ఉన్నాడు, అదంతా నీకు చెల్లించలేదు, కానీ తన దగ్గర మీరైతే అతన్ని కనికరపడి అతన్ని వదిలేశారు, కానీ అతడు వెళ్ళి తన దాసుని చాలా భయంకరంగా హింసించాడు, అతన్ని చెరసాలలో వేయించాడు అని చెప్పినప్పుడు రాజుగారికి చాలా కోపం వచ్చింది. అతన్ని పిలిపించి చెప్పాడు, నేను నీ పట్ల కనికరపడి నేను నీకు సమయం ఇచ్చాను, మరైతే నువ్వెందుకు నీ దాసుని పట్ల అంత కఠినంగా వ్యవహరించావు, ఇదేనా నేనే అందుకేనా నీ పట్ల కనికరం చూపాను అని చాలా కోపపడి అతన్ని కొట్టించి అతన్ని చెరసాలలో వేయించాడట. మరి అలాంటి పరిస్థితుల్లో అది ఒక చదవడానికి ఆ బైబిల్ గ్రంథంలో ఆ ఉపమానం చదివినప్పుడు మనకు అంటే అది చాలా ఈజీగా చదివేస్తాము, చాలాసార్లు చదువుతాం కూడా. అయితే దాని గురించినటువంటి డీపర్ అండర్స్టాండింగ్ కానీ దాని గురించినటువంటి ధ్యానపూర్వకమైనటువంటి ఆలోచన మనం చేసినట్లయితే మనం ఎలా ఉన్నాము, మనం ఏం చేస్తున్నాం, దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించి, దేవుడు మన పట్ల కృప చూపించి, దేవుడు మనల్ని క్షమించాడు, మన భయంకరమైన పాపం నుంచి మనం క్షమించాడు. ఒకవేళ ఎగ్జాంపుల్గా నేను ఒక పెద్ద దొంగని, అయితే దేవుడు నన్ను క్షమించాడు, కాబట్టి నేను ఇంకొక దొంగని క్షమించకుండా ఉండడం అనేది అది నాది చాలా తప్పు. దొంగలు అంటే ఈ లోకంలో మనము చాలా రకాల మనుషులను చూస్తాము. కొంతమంది భయంకరమైన పాపాలు చేసేవాళ్ళు ఉంటారు, దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటారు, మరి వ్యసనాలకు పాల్పడిన వారు ఉంటారు, కొంతమంది హత్యలు చేసిన వాళ్ళు ఉంటారు, అనేక రకాల పాపాలు చేసేవాళ్ళు ఉంటారు. పాపం అంటే కేవలం అవేనా పాపాలు? అవి మాత్రమే కాదు, మన జీవితంలో మనము దేవునికి విరోధంగా, దేవుని ఆలోచనలకు విరోధంగా ఆజ్ఞాతిక్రమమే పాపం. మనము దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి దేవునికి విరోధంగా మనం ఏం చేసినా అది పాపమే. మరి మనకు దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, కానీ అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి మనకు ఈ లోకంలో. అయితే ఆ ఆజ్ఞలన్నిటిలో ఎన్నిటిని మనము పాటిస్తున్నాము, ఎన్నిటిని నిజంగా మనము విధేయత కలిగి, ఎన్నింటిని మనం తప్పకుండా నెరవేరుస్తున్నాము? ఆజ్ఞ అతిక్రమం చేస్తూనే ఉన్నాం, చాలాసార్లు చేస్తున్నాం. అబద్ధాలు ఆడడం, చాలా చిన్న విషయాలకు అబద్ధాలు ఆడుతూ ఉంటాము. మరి పొరుగువారిది ఆశపడుతూ ఉంటాము. పొరుగువారితో ఎట్లా వ్యవహరించాలనో బైబిల్ గ్రంథంలో రాసిన రీతిగా మనం వ్యవహరించము. మరి నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు, కానీ అది కూడా చేయడానికి మనకు చాలా కష్టంగా ఉంటుంది. అనేకమైన విషయాలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా, ప్రతి దాంట్లో కూడా ఒక ఆజ్ఞ ఉంటుంది. మన ప్రవర్తనలో మనము ఆజ్ఞను అతిక్రమించి నడుచుకుంటున్నామేమో. అయితే ఆ ఆజ్ఞాతిక్రమంను బట్టి దేవుడు మనల్ని క్షమించినప్పుడు ఇతరులను మనం ఎందుకు క్షమించలేకపోతున్నాము? ప్రభువైన యేసుక్రీస్తు అయితే సిలువ మీద అంత భయంకరంగా వేదన పడుతూ, తనను హింసించిన వాళ్ళు ఇంత భయంకరంగా హింసిస్తూ ఉంటే మనము వాళ్ళను వారిని వీళ్ళేం చేస్తున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించు అని సిలువపై నుంచి ఆయన ప్రార్థన చేశాడు. మరి ఆయన అలా ప్రార్థించాల్సిన అవసరం ఆయనకు లేదు, కానీ ఆయన ప్రార్థించాడు. ఎందుకంటే ఆయనకు క్షమించే హృదయం ఉంది. మనం కూడా ఆ క్షమాపణ హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఈస్టర్ పండుగను జరుపుకొని మనమంతా ఇంకా అంతా అయిపోయింది, సద్దు మణిగిందని కాదు, కానీ ఇది ఎల్లప్పుడూ ఉండేటువంటి ఈస్టర్. మన జీవితాలలో ఎల్లప్పుడూ ఈ పునరుత్థాన విజయం అనేది మన జీవితాలలో ఉన్నది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తే తాను ఈ లోకంలో మన కొరకు మరణించి, ఆ మరణాన్ని జయించి 3వ దినంన తిరిగి లేచి విజయాన్ని సాధించాడు. మన కొరకు ఆయన ఎంతగానో మరి బలి అయిపోయి ఆ పాపములన్నిటిని కూడా మోసాడు కదా. మరి ఆ పాపములన్నిటిని బట్టి ఎందుకు వాటన్నిటిని మనం క్షమించబడ్డానికే ఆయన సిలువలో అంతగా బలయ్యాడు. మరి ఈ సమయంలో మనము ఇతరుల పట్ల అలాంటి క్షమాపణ హృదయాన్ని కలిగి ఉండాలి.
ఇతరుల పట్ల ప్రవర్తించే విధానాన్ని మనం నేర్చుకోవాలి. ఒక పాపి అయినటువంటి స్త్రీతో దేవుడు పరిశుద్ధుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎలా మాట్లాడారు అది మనం గమనించుకోవాలి. ఆయన అలా అంటే ఆయన ఒక గొప్ప కౌన్సిలర్, నిజంగా ఆయన గొప్ప సైకియాట్రిస్ట్ లాగా ఆయన ఎంత చక్కగా వాళ్ళతో మాట్లాడేవారు. ఒక పద్ధతి ప్రకారము వారితో మాట్లాడి వారిని జయించుకున్నాడు ఆయన. జక్కయ్య అతడితో ఆయన ఏం మాట్లాడలేదు. దిగిరా, నేను నీ ఇంటికి వస్తాను ఈ దినం అంటే అతడు దిగి రావడంతోనే అతని మనసు మార్చేసుకున్నాడు. మరి ఇంటికి వెళ్ళే లోపలనే అతడు తన హృదయంలో కంప్లీట్గా పరివర్తన వచ్చేసింది. ప్రవ్వా, నేనేమేమైతే అన్యాయంగా తీసుకున్నానో అదంతా వెనక్కి ఇచ్చేస్తాను. ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నానో అందరికీ 4 ఇంతలుగా ఇచ్చేస్తానని అతడు ఒప్పేసుకున్నాడు. ఆ విధంగా ఎంత త్వరగా మార్పు చెందాడు. మరి ఏం చేశాడు ఆయన? ఏమీ చేయలేదు కదా. జస్ట్ నీ దగ్గరికి వస్తాను, నీ ఇంటికి వస్తానని చెప్పినప్పుడే ఆయనలో అంత మార్పు. మరి ఎందు నిమిత్తం అలా జరిగిందో నిజంగా తెలియదు, కానీ అద్భుతంగా మరి జక్కయ్య మారిపోయాడు. మరి అందరూ అంటున్నారు, ఈ యేసుక్రీస్తు ఎవరు? ఈయన ఇలాంటి పాపులతో బస చేయడానికి వెళ్తాడు, ఇలాంటి పాపులతో కలిసి ఉండడానికి వెళ్తాడు అని అందరూ సణుగుతున్నారు. అయితే ఆయన ఏమీ లెక్క చేయలేదు. సమరయ స్త్రీతో మాట్లాడాడు ఆయన. సమరయ స్త్రీ, ఆమె ఒక వేశ్య. అయితే ఆమెతో మాట్లాడినప్పుడు అందరికీ ఆశ్చర్యం అయిపోయింది. ఈమెతో ఏం మాట్లాడుతున్నాడు ఈయన అని శిష్యులకే అనుమానం వచ్చేసింది. అసలు ఈమెతో ఎందుకు ఈయన మాట్లాడడం అని అనుకుంటున్నారు. కానీ ఆయన ఎంత కొద్ది సంభాషణలోనే ఆయన ఆమెనేమి అనలేదు, ఆమెనేమి నిందించలేదు. కానీ ఆమె మార్పు చెందింది, ఆమె హృదయం మారిపోయింది. ఆ విధంగా దేవుడు వాళ్ళతో మాట్లాడిన విధానాన్ని, వాళ్ళతో ఏ విధంగా సంభాషణ జరిపించాలో తెలిసినటువంటి ప్రభువైన క్రీస్తు వారి యొక్క జీవితాలను మారిపోయేలా చేశాడు. వారందరూ కూడా మార్పు చెందిన వారై ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన వారై ఎంతో సంతోషకరమైన జీవితం జీవించారు. పాపి అయిన స్త్రీతో కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన ఏమాత్రం కూడా అవమానించిన రీతిగా, కించపరిచిన రీతిగా మాట్లాడలేదు. అమ్మా అని వారితోని మాట్లాడాడు. మరి అలాంటి గొప్ప ప్రభు మన ప్రభు. ఆ ప్రభువును మనం పోలి నడుచుకోవాలి కనుక మనం కూడా క్షమించాలి, ఇతరులను క్షమించాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. కనుక మనము చాలా సంతోషపడుతున్నాము, మా అపరాధములు క్షమించబడ్డాయి, మేము రక్షించబడ్డామని. కానీ మనము ఇతరులను క్షమించకపోతే మాత్రం మన యొక్క అపరాధములు క్షమించబడవు అని ఎంతో క్లియర్గా ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉందాం. మన హృదయంలో ఎవరిపైన కూడా ఎలాంటి ద్వేషం పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరిని క్షమించడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. మన హృదయము ఎప్పుడు కూడా క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. ఇతరులను క్షమించే రీతిగా ఉండాలి. అయితే మరి క్షమించినాము కాబట్టి మనము వాళ్ళ దగ్గర చాలా క్లోజ్గా ఉండాలని కాదు, కానీ వాళ్ళ విషయంలో ఏ విధంగా నడుచుకోవాలో తండ్రి నుంచి మనము ఒక జ్ఞానం పొందుకొని ఆ జ్ఞానం ప్రకారమే మనం వాళ్ళతో వ్యవహరించాల్సిన వారమై ఉన్నాము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. చిన్న చిన్న విషయాలలో కూడా ఏమాత్రము సహనము కలిగి ఉండని పరిస్థితులలో మనం ఉన్నాము. అయితే దేవుడు మనకు అలాంటి పరిస్థితుల నుంచి ఓర్పు, సహనం కలిగి క్షమించే హృదయం కలిగినటువంటి మనసు మనకు అనుగ్రహించునుగాక. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆ క్షమాపణ హృదయాన్ని కలిగి ఇతరుల పట్ల మనము ఆ విధంగా నడుచుకోవడానికి దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, సర్వశక్తిమంతుడా, తండ్రి నీకు వందనములు, స్తోత్రములైనా ఇదే కాలంలో మమ్మను సజీవుల లెక్కలో ఉంచి నేను స్తుతించడానికి, వాక్యం ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి
ఈ దినము మీరు ఇచ్చినటువంటి ఈ వార్త కృపావార్తను బట్టి తండ్రి మేము నీవు దయాళుడవని, నీవు మా పట్ల ఎంతో కనికరం చూపావని మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి, నీకు వందనములు. అయితే ప్రభా, అదేవిధంగా మీరు మా పట్ల ఏ విధమైనటువంటి క్షమాపణను చూపించారో, ఏ విధమైనటువంటి కనికరంను చూపించారో అలాంటి కనికరంను మేము ఇతరుల పట్ల కూడా చూపించడానికి మాకు సహాయం చేయండి ప్రభానైనా. మేము క్షమించబడ్డామని అతిశయించి తండ్రి ఇతరులను కించపరిచే పరిస్థితి మాలో లేకుండా కాపాడమని ప్రతి ఒక్కరిని కూడా క్షమాహృదయంతో తండ్రి మరి వారిని సరైనటువంటి రీతిలో మేము చూడడానికి, వారితో మాట్లాడే విధానము ఏ విధంగా ఉండాలో అదంతా కూడా మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, ఎల్లప్పుడూ కూడా మేము క్షమించే మనసు కలిగి ఉండడానికి కృప చూపించండి ప్రభా. మా జీవితంలో అనేక మంది మా జీవితాలలో తారసపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇంట్లోనే కుటుంబాలలో ఒకరితో ఒకరు మాట్లాడుకొని స్థితిలో ఉండేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడని వాళ్ళు అనేక మంది ఉన్నారు. గొడవలు మరి ఏదో మనసులో పెట్టుకొని ఇతరులతో మాట్లాడకుండా ఉండేటువంటి వారు అనేక మంది ఉన్నారు తండ్రి. అలాంటి పరిస్థితులలో నుంచి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం. మేము ఎప్పుడు కూడా నాయన ఇతరులను క్షమించి మనస్ఫూర్తిగా వాళ్ళతో తిరిగి మాట్లాడాలి, ఇతరులను క్షమించగలగాలి. అంతేకాదు ప్రభా, వాళ్ళ పట్ల కనికరం చూపగలిగే కృపను మాకు దయచేసి నాయన ప్రభా, ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళనైనా మేము క్షమించగలిగే మనసు మాకు దయచేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి ఈ దినమంతా కూడా మాకు తోడై ఉండండి. మా జీవితాలలో, మా పనులలో తండ్రి, మా యొక్క అన్ని విషయాలలో కూడా రాకపోకలందు సమస్తంలో మీరు తోడయండి మమ్మల్ని క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి మా పనులలో మేము ఎల్లప్పుడూ ఇతరులకు మరి క్షమాభివృద్ధిని కలిగించే మాటలు మాట్లాడాలి. అంతేకాదు మా పని అంతట్లో మేము నిన్ను మహిమపరిచేలాగా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను దీవించండి. ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇంతవరకు రాసిన పరీక్షల్లో మీరు ఇచ్చిన విజయంను బట్టి నీకు వందనములు. ఇంకా తండ్రి, అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు తప్పకుండా వారు కోరిన ఏ సీట్ కొరకైతే వాళ్ళు ప్రయత్నిస్తున్నారో అదంతా కూడా తప్పకుండా పొందుకునేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాము. ఈ దినము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి. నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళని దర్శించి ప్రభా, వారికి తప్పకుండా చక్కటి మార్గం చూపించండి ఓ ప్రభా నాయన. వారికి మంచి ఉద్యోగం అనుగ్రహించమని, సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది వివాహ ప్రయత్నం చేస్తున్నారు. వారికి కూడా తప్పకుండా మంచి వివాహ సంబంధాలు కుదుర్చమని ప్రార్థిస్తున్నాము. ఆల్రెడీ కుదిరి ఎంతమంది అయితే నైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ ప్రయత్నాలన్నింటిలో సఫలత అనుగ్రహించి ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభువా తండ్రి, మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దర్శించి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా, అనాథలు, దిక్కులేని వారి పిల్లలు తండ్రి మరి ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా కనికరించి వారికి అందరికీ మీ యొక్క సహాయం అనుగ్రహించండి. కుటుంబాలలో ఐక్యత అనుగ్రహించండి ప్రభా. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి ప్రభా. ఏ ఇంట్లో కూడా నైనా మనస్పర్ధలు అనేటివి లేకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాము దేవా ప్రభా. మరి గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి, వారందరికీ సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా. గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఉండినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి దేవా. నీవు మా పట్ల చూపుతున్న ప్రతి ప్రేమతో మీరు చేసే ప్రతి గొప్ప కార్యంను బట్టి మేము ఎల్లప్పుడూ కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. మేము ఈ స్థితిలో ఉన్నాము అంటే ప్రభా, ఈ స్థితిలో మమ్మల్ని ఉంచడానికి మీరే మీ యొక్క కృప చేతనే మేము ఇంతవరకు వచ్చాము కనుక నీకు వందనం చెల్లించుకుంటూ తండ్రి నాయన, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా క్షమించమని, ఇతరులను మేము ఆ విధంగానే క్షమించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, అనారోగ్యంతో బాధపడుతూ మరి హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యంను వారికి అనుగ్రహించండి. వారు త్వరగా ఇండ్లకు చేరినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవ, మరి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, ఇంకా ఎవరెవరైతేనైనా మరి మా ప్రార్థన కోరుతున్నారో వారందరినీ కూడా నైనా మీరు కనుకరించి కాపాడమని, వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానంకి చేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. మరి
ఎవరెవరైతే సర్జరీలు గుండా వెళ్తున్నారో వాళ్ళకి మీ కాపుదల భద్రత ప్రభా కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి ఆ సర్జరీ గుండా క్షేమంగా బయటికి రావడానికి సహాయం చేయండి. మా తండ్రి ఎంతోమంది కీమోథెరపీలు డయాలసిస్ల గుండా వెళ్తున్నారు తండ్రి, వారికి కూడా మీ యొక్క కృప దయచేసి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించి నాయన వాటి యొక్క అవసరత లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి మా దేశమును రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను అధికారులను ఉద్యోగులను ప్రతి ఒక్కరిని దీవించి అందరూ నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి. మా ప్రభా ఎంత భయంకరమైన స్థితులలో మా దేశం ఉన్నది మా ప్రభా. మరి టెర్రరిస్ట్ అటాక్ జరిగినటువంటి ఆ ప్రాంతాలలో ఎంతో సెన్సిటివ్గా ఉన్నది మా ప్రభా. కృప చూపించి ప్రతి పరిస్థితిని అదుపు చేయండి దేవా. మీ చేతులలో సమస్తం ఉంచుతున్నాం నాయన, కనికరం చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా. నాయన మరి మీ యొక్క సహాయము అధికంగా అనుగ్రహించండి తండ్రి. అధికారులు ఆలోచన చక్కగా జ్ఞానంతో వారు ఆలోచించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. అదేవిధంగా ప్రపంచంలో శాంతి సమాధానం అనుగ్రహించండి. ఎక్కడెక్కడ మరి యుద్ధ వాతావరణం ఉన్నదో ఆ ప్రదేశం అంతట్లో కూడా నాయన మీ యొక్క సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. ఎంతమంది అయితే అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో మా ప్రభా అనేకమైన కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ప్రభా, అన్యాయానికి గురై ఎంతో దిగులు చెందుతూ నిరాశకు గురవుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. గొప్ప దేవుడవు తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. నీ పైన ఆధారపడి ఉంటుండగా మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి దేవా. ఈ దినము బర్త్డేలు వివాహాలను జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.